397వ నామము మూల ప్రకృతి. ఓం మూల ప్రకృత్యై నమః. మనము 4వ శతకాన్ని పూర్తి చేసుకోబోతున్నాం. అమ్మ దయ వల్ల 397 నామాల వరకు మనం వచ్చాం. మూలము అంటే శ్రీ విద్య యొక్క మూల మంత్రము, అంటే అన్నిటికీ కారణము మూలము. మూల ప్రకృతి, మూలం అంటే శ్రీ విద్య మూల మంత్రము అన్నారు. దానికి ప్రకృతి అంటే కారణము. ఈ సృష్టి మొత్తానికి కారణము మూల ప్రకృతి. ఇప్పుడు మనం ఏదన్నా దీనికి మూలం ఏంటి అనే ప్రశ్న వస్తుంది ఒక్కొక్కసారి. అంటే ఒక సంఘటన కానీ ఒక ఏదైనా మనకి విషయం కానీ తెలిస్తే ఇది మూలం ఏంటి, ఎక్కడి నుంచి వచ్చింది, ఇది ఎలా వచ్చింది అని ప్రశ్న వస్తుంది. అలాగే ఈ సృష్టికి మూలము మూల ప్రకృతి. ప్రకాశం అంటే సర్వానికి కారణమైనది. అమ్మ ప్రకాశ స్వరూపురాలు, సర్వానికి కారణమైనటువంటి తల్లి. అదే అకారము. విమర్శ అనే పేరు కలిగిన తల్లి. హకారము ఈ 2 అక్షరాల నుండి శబ్ద బ్రహ్మం అంతా పుట్టడం చేత సర్వానికి కారణం ఈ అక్షర ద్వయమే. ఆ హ ఈ 2 కలిపితే ఆహా, ఆ నుండి హా వరకు మొత్తం అక్షరాల సంపుటి మొత్తం దీంట్లోనే ఉంది. ఈ అక్షరాల్లోనే, ఈ అక్షరాల నుంచే శబ్దం అంతా పుడుతోంది. ఈ అక్షరద్వయం అంటే ఆ హ, ఈ అక్షరద్వయంలోనే మొత్తం అక్షరాలన్నీ నిండి ఉన్నాయి. ఆ శబ్దము, అక్షర శబ్దం అంతా కూడా దాంట్లోనే నిండి ఉంది. దాంట్లోనే మహత్తంతా నిండి ఉంది. దాంట్లోనే అహంకారం ఉంది. శబ్ద స్పర్శ రూప రస గంధాలు అనేటువంటి పంచ తన్మాత్రలు దీంట్లోనే ఉన్నాయి. 7 మహదాదులు అంటే మహత్తు మొదలైనవి 7 ఉన్నాయి. ఏమిటి? 7 మహదాదులు అన్నీ ఉన్నాయి అన్నారు. మనస్సు, చర్మము, కన్నులు, చెవులు, ముక్కు, నాలుక అనేటువంటి పంచ జ్ఞానేంద్రియములు. వీటిని పంచ జ్ఞానేంద్రియాలు. మనస్సు, చర్మము, కన్నులు, చెవులు, ముక్కు, నాలుక అనేవి పంచ జ్ఞానేంద్రియాలు. వాక్కు, పాణి, పాదము, పాయువు, ఉపస్థు అనేది పంచ కర్మేంద్రియాలు. మరి అంతరేంద్రియాలు మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. ప్రాణేంద్రియాలు సమానము, వ్యానము, ఉదానము, ప్రాణము, అపానము. ఈ 5 ప్రాణాలు. అలా ఆకాశము అనేటువంటి పంచభూతాలు ఏంటి? ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివీ అనేటువంటి ఈ పంచభూతాలు సృష్టికి కారణము. అంటే ఈ పంచభూతాల సమన్వయమే, కలయికే సృష్టి. ఈ 16 కూడా వికృతులు. వీటన్నిటికీ మూల స్థానంలో ఉండటం వల్ల ఆ పరమాత్మే మూల ప్రకృతిగా చెప్తున్నారు. జగత్తు యొక్క రూపంగా దిగి వచ్చినటువంటి జగన్మాత అంతకుముందు జగత్తుగా బయటికి వ్యక్తము కాకముందు అవ్యక్తముగా ఉంది. ఆమెకి వేరొక ప్రకృతి లేదు. అదే ఆమె మూల ప్రకృతి. అంటే ఈ ప్రకృతికి మూలం ఆవిడ ఎక్కడుంది? లోపల ఉంది. ఈ సృష్టి జగత్తంతా లోపల ఉన్నది, ఆమె లోపల ఉన్నది. అందుకని ఆమె మూల ప్రకృతి, మూలమైన ప్రకృతి అన్నారు. విశ్వ నిర్మాణం
ఈ విశ్వ నిర్మాణం ఎలా అయిందంటే ఈ దీంట్లో నుంచే మనకి విశ్వ నిర్మాణం ఎలా అయిందో తెలియజేస్తున్నారు. మూల ప్రకృతి అంటే పరమాత్మలో ఉన్నటువంటి సంకల్ప భావమే మూల ప్రకృతి. అక్కడ మూల ప్రకృతి అవ్యక్తం అంటే మనకి కనపడదు. ఇంతకుముందు 4 వాక్కుల్లో మొదటి వాక్కు అయినటువంటి పరావాక్కు సంకల్పమే పరావాక్కుగా చెప్పారు. అలాగే ఇక్కడ పరమాత్మ యొక్క సంకల్పమే ఇక్కడ మూల ప్రకృతిగా అవ్యక్తంగా ఉంది. అదే ఈ ప్రకృతికి మూలము. అలా సృష్టి సంకల్పమే లోపల ఉన్నది. అది బయటికి వచ్చిన తర్వాత మనకి కనపడుతుంది, కదులుతుంది. ఇప్పుడు కదిలేది ఒకటి, కదిలించేది ఒకటి. ఇప్పుడు లోపల ఉన్నది కదా పరమాత్మ యొక్క సంకల్ప మాత్రంగా లోపల ఉంది. అది మనకి కనిపించట్లేదు, అవ్యక్తంగా ఉంది. బయటికి వచ్చినటువంటి సృష్టి కనపడుతోంది, కదులుతోంది, కనపడుతోంది. ఇప్పుడు బస్సు ఉంది, మనకి బస్సే వెళ్తోంది అనుకుంటాం. కానీ బస్సు వెళ్తుందా? బస్సు అదొక్కటే అదే వెళ్తుందా? దాన్ని నడిపేటువంటి డ్రైవర్ ఉంటాడు. ఆ డ్రైవర్ మనకు కనపడ్డు, బస్సు వచ్చింది, బస్సు వెళ్తుంది అంటాం. అంటే అక్కడ లోపల విచారణ చేస్తే కానీ మనకి లోపల ఉన్నటువంటి డ్రైవర్ యొక్క బుద్ధి పనిచేసి ఆ యంత్రాన్ని నడుపుతున్నాడు అనేటువంటి జ్ఞానం మనకి కలగదు. అది లౌకికంగా అలా అంటూ ఉంటాం. కానీ మనకి ఆ విషయంలో మనకు తెలుసు. అన్న బస్సు వస్తోంది, వెళ్తోంది అని అన్నా మనకి లోపలికి వెళ్తే డ్రైవర్ ఉన్నాడు, డ్రైవర్ నడుపుతున్నాడు, డ్రైవరే తీసుకొచ్చాడు, డ్రైవరే తీసుకెళ్ళాడు అని తెలుస్తుంది. కానీ ఈ సృష్టి కనపడుతోంది కదా మనకి. అక్కడ బస్సు వచ్చిందని అనుకున్నా లోపల ఉన్నటువంటి డ్రైవర్ దృష్టి మనకి కొంచెం ఆలోచిస్తే ఉంటుంది. కానీ ఈ సృష్టిలో కనపడేటువంటి మన శరీరం నుండి మొత్తం అంతా కూడా కనపడేదంతా అదే శాశ్వతము, అదే కదులుతోంది, అదే నడుస్తోంది, అదే వ్యవహారం నడుపుతోంది అనే దృష్టిలోనే అంత అజ్ఞానంలోనే ఉంటాము. ఇప్పుడు విచారణ చేస్తేనే లోపల ఉన్నటువంటి చైతన్యము ఉండబట్టే ఇక్కడ వ్యవహారం జరుగుతోంది, ఈ సృష్టి అంతా నడుస్తోంది. లేకపోతే సృష్టి లేదు, సృష్టి నడవదు, లేదు. కాలస్వరూపమే అమ్మ అని చెప్పారు. ఆ సృష్టి స్వరూపము అమ్మే. మరి ఆ చైతన్యము లేకపోతే ఏది లేదు, దేనికి ఉనికి అనేది లేదు. అలాగే కుండ ఉంది, కుండని మనం చూస్తాము, దాన్ని కుండగానే చూస్తాం. కానీ దానికి కారణం ఏంటి? మట్టి. మట్టిగా మనం చూడలేము. మళ్ళీ ఉపాదాన కారణమని ఇంకొకటి ఉంటుంది. ఆ ఉపాదాన కారణం కుమ్మరి. అంటే కుండ తయారయ్యేంత వరకు కుమ్మరి సారే కుమ్మరి ఉంటాడు, అవసరం. కుండ తయారైన తర్వాత వాళ్ళ అవసరం ఉండదు. అందుకనే దాన్ని ఉపాదాన కారణము అంటారు. కారణము మట్టి అయితే మట్టి ఉన్నంత మాత్రాన కుండ రాదు. ఇక్కడ ఉపాదాన కారణము ఉండాలి. నిమిత్తోపాదాన కారణం అంటే చక్రము, కర్ర, సారే అంటారు దాన్ని. అలా ఇవన్నీ తయారైన తర్వాత వీటితో అవసరము ఉండదు. కానీ కార్యమైనటువంటి కుండలో కారణమైన మట్టి లేకపోతే కుండ లేదు అనేటువంటి ఇది మట్టి ఇది ఉంది అనేది మనం విచారణ చేస్తేనే మట్టితో తయారైన కుండ, మట్టి లేకపోతే కుండ లేదు అనేటువంటి దృష్టి రావాలి. అంటే ప్రతి దానికి మనం లోపలికెళ్ళి విచారణ చేసుకుంటేనే సత్యం బోధపడుతుంది. ఉన్న విషయం మనకి బోధపడాలి అంటే లోపలికి వెళ్ళాలి, విచారణ చెయ్యాలి. కుండ ప్రకృతి, మట్టి వికృతి.
మట్టి వికృతి. కుండలో ఉన్నది మట్టే కదా, మరి మూలం ఏంటి? మట్టి. ఆ మూలం తెలుసుకోవాలంటే వెనక్కి వెళ్తేనే అది మనకి మూలం అనేది మనకి తెలుస్తుంది. ఇక్కడ సృష్టిలో మనము వెనక్కి వెళ్దాం. వెనక్కి వెళ్తే అసలు మూలం ఏంటో మనకి తెలుస్తుంది. మనకి ముందు కనపడేది ఏంటి? భూమి. భూమి ఎక్కడి నుంచి వచ్చింది అని విచారణ చేస్తే జలంలో నుండి వచ్చింది. జలం ఎక్కడి నుంచి వచ్చిందని విచారణ చేస్తే అగ్నిలో నుంచి వచ్చింది. అగ్ని ఎక్కడి నుంచి వచ్చిందని విచారణ చేస్తే వాయువు నుండి వచ్చింది. వాయువు ఎక్కడి నుంచి వచ్చిందని విచారణ చేస్తే ఆకాశం నుండి వచ్చింది. ఆకాశం ఎక్కడి నుంచి వచ్చిందంటే అహంకారం నుండి. అహంకారం ఎక్కడి నుంచి వచ్చింది? మహత్తు నుంచి. మహత్ ఎక్కడి నుంచి వచ్చింది? మూల ప్రకృతి నుంచి. మూల ప్రకృతి పరబ్రహ్మము నుండి ఆ సంకల్ప మాత్రంగా అవ్యక్తంగా ఉన్నది. ఇప్పుడు మనము ఈ మూల ప్రకృతిని తెలుసుకోవాలి అంటే ఇక్కడ మనము భూమి మీద ఉన్నటువంటి మనము భూమిని మాత్రమే ఉన్నది అనుకుంటున్న మనకి భూమి నుంచి విచారణ చేస్తే అలా అమ్మ ఆ మూల ప్రకృతి యొక్క స్థానము వీటన్నిటికీ ఇప్పుడు వీటన్నిటికీ కారణము మూల ప్రకృతి. ఆ మూల ప్రకృతి అవ్యక్తంగా ఉన్నది. మరి మనము భూమిని చూడగలము, పట్టుకోగలము. మరి జలాన్ని దీనికంటే దాన్ని పట్టుకోవటం కష్టం. కనపడుతుంది, పట్టుకోవడానికి కుదరదు. అంటే ఒకదానికొకటి ఆలోచించండి. దానికంటే ముందు అగ్ని. అగ్నిని అంతకంటే పట్టుకోలేము, మనకి చిక్కదు. ఎంతకంటే ముందు వాయువు. వాయువు అంతకంటే మనకి అంతు చెక్కదు, మనకి కళ్ళకు కూడా కనపడదు. కనీసం అగ్ని కంటికన్నా కనపడుతుంది, వాయువు కంటికి కూడా కనపడదు, చేతికి చిక్కదు, కళ్ళకి చిక్కదు, దేనికి అందదు. ఒక్క శరీరానికి తగిలితే స్పర్శ ద్వారా వాయువు ఉన్నది అనే తెలుసుకోగలుగుతాం. ఇంకా ముందుకెళ్తే ఆకాశం. ఆకాశం అంటే శూన్యము. అవకాశం ఎక్కడుంటే అదే ఆకాశము. అవకాశం అంటే ఖాళీ. ఖాళీ ఎక్కడుంటే అదే ఆకాశము. ఇప్పుడు ఈ మహాకాశంలో ఈ సృష్టి అంతా ఉంది. ఇప్పుడు ఈ మహాకాశం అంటే మొత్తం ఖాళీ. ఆ ఖాళీలో ఈ సృష్టి అంతా చరాచరములన్నీ, వృక్షాలు, జంతువులు, జీవులు, మనుషులు అందరూ ఇళ్ళు వాకిళ్ళు అన్నీ ఉన్నాయి. అదే మహాకాశంలో ఈ సృష్టి అంతా ఉంది అనుకుందాం. ఈ మహాకాశంలో ఒక పెద్ద ఇల్లు, ఏదో ఇల్లు కట్టుకున్నాం. దాని లోపల, ఇంటి లోపల ఉన్నటువంటి ఆకాశాన్ని మఠాకాశము అంటాం. ఆ ఇంట్లో ఒక కుండ ఉంది. కుండలో ఉన్న ఖాళీని ఘటాకాశము అంటారు. మరి అలాగే మనలో ఎక్కడ ఖాళీ ఉంది అంటే ఉదరంలో ఖాళీ ఉంది, అది ఉదరాకాశము అని చెప్తారు. ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ ఆకాశము. ఆకాశానికి గుణం ఏమిటి అంటే శబ్దమే గుణము. ఆకాశానికి గుణము శబ్దం. అంటే ఖాళీ ఉన్నప్పుడే శబ్దం వస్తుంది, కానీ ఖాళీ లేని చోట శబ్దం అనేది రాదు. ఇప్పుడు ఈ రెండు చేతుల మధ్య ఖాళీ ఉంటేనే ఇట్లా అంటే శబ్దం వస్తుంది. అదే ఇలా అంటానికి కూడా ఖాళీ లేదనుకోండి, శబ్దమే రాదు. ఇప్పుడు విశాలంగా ఉన్న చోట అక్కడ గాలి వస్తే శబ్దం వస్తుంది. అదే ఇరుగ్గా ఉందనుకోండి, అసలు శబ్దము లేదు, ఊపిరి ఆడదు, గాలి ఉండదు, ఏమీ ఉండదు. అలా ఆకాశము అంటే అవకాశము, అవకాశము అంటే ఖాళీ. అది ఎక్కడ ఉంటే అదే ఆకాశము అని మళ్ళీ మనకి చెప్తారు. ఇప్పుడు మూల ప్రకృతి వీటన్నిటికీ మూలము అని చెప్పారు. మరి ఇంకొకసారి వాయువు యొక్క గుణము స్పర్శ. అంటే అది మన కంటికి కనపడదు, మనకి తగిలితేనే ఒంటికి ఆ వాయువు యొక్క గుణము, స్పర్శ మనకి తెలుస్తుంది.
వాయువులు ఆకాశానికి శబ్దం ఒకటే గుణమైతే వాయువుకి 2 గుణాలు ఉన్నాయి. ఆకాశంలో నుండి ఖాళీ ఉన్న చోటే వాయువు విహరిస్తుంది, పుడుతుంది. అందుకని ఆకాశంలో వాయువు పుట్టింది. వాయువుకి 2 గుణాలు ఉన్నాయి. తల్లి గుణమైనటువంటి శబ్దము, తన గుణమైనటువంటి స్పర్శ. అంటే వాయువు అలా ప్రయాణం చేస్తుంటే దానికి శబ్దము వస్తుంది, మనకి తగిలితే స్పర్శ తగులుతుంది. అంటే దాని సొంత గుణము స్పర్శ, తల్లి గుణము శబ్దము. 2 గుణాలు వాయువులో ఉన్నాయి. వాయువులో నుంచి అగ్ని పుట్టింది. అగ్నికి తల్లి గుణాలు 2, తన గుణమైనటువంటి రూపము కలిపితే 3 గుణాలు. వాయువులో అగ్నిలో మంట వచ్చినప్పుడు మనకి శబ్దం వస్తుంది, తర్వాత మనకి ఒంటికి వేడిగా తగులుతుంది. 3వది కంటికి కనిపిస్తుంది. అగ్ని దగ్గరకు వచ్చేసరికి రూపం వచ్చింది, అందుకని మన కంటికి ఆ అగ్ని అనేది కనిపిస్తుంది. తర్వాత అగ్నిలో నుంచి జలం పుట్టింది. జలానికి 4 గుణాలు ఉన్నాయి. తన గుణము రసము, రుచి. తల్లి గుణాలు 3. జలము ప్రవహిస్తుంటే శబ్దం వస్తుంది, మనకి జలం అని తగిలితే మనకి నీళ్ళని తెలుస్తాయి. రూపము మన కంటికి కనపడుతుంటాయి. తర్వాత రుచి, ఆ నీళ్ళని మనం తాగితే రుచి అనేది ఇక్కడే జలంలోనే పుట్టింది. తర్వాత జలంలో నుంచి పృథివీ పుట్టిందని చెప్తున్నారు. పృథివీకి మరి 5 గుణాలు ఉన్నాయి. తల్లి గుణాలు 4, తన గుణము 1, 5. పృథివీ యొక్క గుణం ఏంటంటే గంధము, వాసన. పృథివీని తాకితే శబ్దం వస్తుంది, మరి మనకి తాకితే స్పర్శకి మనకి తెలుస్తుంది, మనకి పృథివీ కంటికి కనపడుతోంది. మరి మట్టి రుచి అనేది కూడా మనకి నోటికి బాగోపోతే, ఏం బాగోపోతే ఇది మొన్నల్లే ఉంది అంటాం. అంటే మట్టికి కూడా ఒక రుచి ఉంది. అలా రుచి. తర్వాత వాసన. మంచి వేసవి కాలంలో మంచి వాన పడితే వాసన మట్టిలో నుంచి వస్తుంది. అప్పుడే మనకి బాగా తెలుస్తుంది మట్టి వాసన అని, మట్టిలో నుంచి గంధము ఉంది అని. అలా ఈ 5 గుణాలతో కూడుకున్నది పృథివీ. ఈ పృథివీలో ఏం పుట్టినాయి? ఓషధులు పుట్టినాయి. ఓషధులు అంటే మొక్కలు. మొక్కలు అంటే ప్రతి మొక్క, ఏ మొక్క అయినా భూమిలో నుంచే పుడతాయి. మరి ఓషధుల నుంచి అన్నము పుట్టింది అంటారు. అన్నము అంటే ఆహారము, ఏదైనా అన్నము కిందే చెప్పారు. మనము ఏది తిన్నా ఆ మొక్కల నుండే వస్తుంది. అలా తర్వాత అన్నము నుండి జీవుడు పుట్టాడు. ఈ జీవుడు ఇక్కడ అన్నము తినే వృద్ధి పొంది జీవుడు పుట్టాడు. ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ పంచభూతాలు ఒక్కొక్కటి ఒక్కొక్క దాంట్లో ఆకాశం ఉంది. ఆకాశము 2 భాగాలయ్యి, ఒక భాగం సమిష్టిగా ఉండి రెండవది 4 భాగాలయ్యి వాయువులో, అగ్నిలో, జలములో, పృథివిలో కలిసి మనోబుద్ధి చిత్తాహంకారములు ఏర్పడినాయి. వాయువు ఉంది. వాయువు 2 భాగాలయ్యి, ఒకటి సమిష్టిగా ఉంది, 4 తర్వాత రెండవ భాగం వ్యష్టి అయ్యి 4 భాగాలయ్యి సమాన ఉదాన ప్రాణ అపానములు అయినాయి. అలాగే అగ్ని భాగము సమిష్టి భాగము 2 భాగాలైంది, ఒకటి సమిష్టిగా ఉంది. సమిష్టి అంటే మొత్తము కలిసి ఉన్నది, వ్యష్టి అంటే విడిపోయింది. ఈ వ్యష్టి భాగంతో శ్రోత్ర త్వక్కు జౌహ గ్రాణము తయారైనవి. అలాగే జిహ్వకి అంటే జలము 2 భాగాలయ్యి, ఒకటి సగము సమిష్టిగా ఉండి తక్కిన సగము వ్యష్టి భాగాలయ్యి
శబ్ద స్పర్శ రూప గంధములు అయినాయి వెష్టి భాగాలు. పృథివీ 2 భాగాలయ్యి ఒక భాగం సమిష్టిగా ఉంది, అది పాయువుగా ఉండిపోయింది. ఈయన తక్కిన 4 భాగాలు వాక్కు పాణి పాదము ఉపస్తుగా వ్యక్తమైనవి. అంటే ఈ ప్రతిమ భూతాలతో కలిసి ఇట్లా ఇంద్రియాలు ఏర్పడినాయి. ఇదంతా కూడా ఈ 24 తత్వములు 24 తత్వాలతో కూడుకున్నదే ఇదంతా కూడా సృష్టి. ఈ సృష్టికి మూలము ఇక్కడ, ఈ సృష్టికి ముందు అహంకారము. అహంకారం అంటే ఇప్పుడు మనం అనుకునే అహంకారం కాదు. అహం అనే నేను సృష్టిగా వ్యక్తమైంది. అంటే అన్నిట్లోనూ నేను నేను, అందరిలోనూ నేను 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 అని సృష్టి అంతా పరుచుకుంది అహం అనేది. అదే అహంకారము, అదే నేను, అదే ఆత్మ, అదే పరమాత్మ. ఈ పరమాత్మ అన్ని రూపాలుగా వ్యక్తమైంది, అక్కడ అహంకారముగా వ్యక్తమైంది. ఆ పైన మహత్తు పుట్టింది. అంతకుముందు మూలా ప్రకృతిలో నుంచే ఇవన్నీ వచ్చినాయి. ఆ మూలా ప్రకృతి పరబ్రహ్మలో ఉన్నటువంటి భావన మాత్రమే, సృష్టి యొక్క భావన మాత్రమే మూల ప్రకృతి. అదే అవ్యక్తము అన్నారు. అట్లా ఈ మనకి కనపడేటువంటి భూమి దగ్గర నుంచి ముందుకు వెళ్తే ఏది మనకి పంచభూతాలే మనకి చిక్కట్లేదు. పంచభూతాలకి ముందు ఉన్నటువంటి ఆ అహము చిక్కదు. ఆ తర్వాత మహత్తు, తర్వాత మూల ప్రకృతి, ఆ పరబ్రహ్మం. ఇంత మనము తెలుసుకోవాలి అంటే ఎంతో సాధన చెయ్యాలి, ఎంతో విచారణ చెయ్యాలి, ఎంతో సమయాన్ని కేటాయించాలి. ఓర్పు నేర్పు జ్ఞానము ఉంటే గానీ ఈ సృష్టి యొక్క మూలాన్ని మనము తెలుసుకోలేము. అలా మూల ప్రకృతికి మూలాధారము పరబ్రహ్మము. అంటే ఆ మూల ప్రకృతి అనేది అవ్యక్తంగా భావంగా అక్కడ ఉన్నది. ఇక్కడ సృష్టికి భావమే మూల ప్రకృతి, అవ్యక్తము అన్నారు. అలా ప్రకృతికి అర్థం ఏంటి అంటే ప్రతి మాటకి అర్థం ఉంటుంది, మనకి తెలియదు. ఆ అర్థాలు తెలుసుకోవాలి. లౌకిక అర్థం ఉంటుంది, తర్వాత అంతరార్థము పరమార్థము కూడా ప్రతిదానికి ఉంటాయి. మనకు అన్నీ తెలియకపోవచ్చు, మనకి తెలిసిన వాటిని తెలియజేసిన వాటిని మనము తెలుసుకుందాం. ప్రకృతికి అర్థం ఏంటి అంటే కృతి అంటే చేయబడినది, అంటే మూలము ప్రథము, అంటే ప్రథమము అని ఒక అర్థం వస్తుంది. అంటే కృతికి ప్రథమము అంటే కృతి అంటే సృష్టి చెయ్యబడినది. ఈ సృష్టికి ప్రథమమైనది ప్రకృతి. ఇంకో అర్థం ఏంటంటే ప్రధానము. ప్రథమము అంటే మొదలు, అంటే ప్రథమ స్థానంలో ఉన్నది. ప్రధానము అంటే అదే ముఖ్యము అనేది. ప్రాకి 2వ అర్థము ప్రధానము. 3వ అర్థము ప్రకృష్టము. ప్రకృష్టము అంటే విశేషమైనటువంటి శక్తి. అలా ఈ 3 ప్రాలో 3 అర్థాలు ఇమిడి ఉన్నాయి. కృతిలో ఈ సృష్టి అంతా కృతము చెయ్యబడినది. ఈ ప్రకృతి ఎక్కడికి వెళ్ళింది? ఆ పైనుంచి ఇక్కడికి కృతము చెయ్యబడింది. ఈ విధంగా ఆ ప్రకృతికి మూలము మూల ప్రకృతి అన్నారు. ఈ ప్రకృతికి ప్రధానమైనది ఎవరు? మూల ప్రకృతి అవ్యక్తంగా ఉంది. ఆ మూల ప్రకృతి అంటే భావము అన్నారు. సృష్టి యొక్క భావన మాత్రమే మూల ప్రకృతి అవ్యక్తము అన్నారు. ఎవరికి ఆ భావం? అమ్మ. ఆ మూల ప్రకృతికి మూలం అమ్మే. అమ్మే ఈ సృష్టికి మూలము.
ప్రధానము, తర్వాత ప్రాధాన్యము, తర్వాత ప్రకృష్టము కూడా అమ్మే. ఇక్కడ కృతికి ప్రధానంగా ఉన్నది అమ్మవారే, ప్రథమంగా ఉన్నది అమ్మవారే, ప్రకృష్టంగా విశేషంగా ఉన్నది అమ్మవారే. అలాగే కుండకి కారణం మట్టి, మట్టి లేకపోతే కుండ లేదు. అలాగే ఇక్కడ ఉపాదాన కారణము, నిమిత్త కారణము, కారణము, కార్యము అని ఇన్ని రకాలుగా ఉన్నాయి. కానీ ఇక్కడ సృష్టిలో ప్రధానమైనది కార్యము అమ్మే, కారణము అమ్మే, ప్రధానము అమ్మే, ప్రాధాన్యము అమ్మే, ప్రకృష్టము అమ్మే, మూల ప్రకృతి అమ్మే, మహత్తు అమ్మే, అహంకారము అమ్మే, పంచభూతాలు అమ్మే. పంచభూతాల సృష్టి కలయిక అయినటువంటి ఈ జగత్తంతా అమ్మే నిండి. అలా ఆధిక్యత అమ్మదే, ప్రధానము అమ్మే, ప్రథమము అమ్మే. ఇట్లా ఈ కారణం, కార్యానికి కారణం తెలుసుకోవాలి అంటే మనము విచారణ చెయ్యాలి. విచారణ చెయ్యాలి అంటే ఆ విచారణకి మన బుద్ధి, మనకి బుద్ధిని, జ్ఞానాన్ని, తెలుసుకునే జ్ఞానాన్ని అమ్మ ఇచ్చి పంపించింది. వాటిని ఉపయోగిస్తే మనస్సు, ఈ మనస్సుని ముందు బాహ్యము నుండి అంతరానికి నడిపి అంతర్ముఖం చేసి ఆ అంతర్ముఖంలో విచారణ చెయ్యాలి, లోపల ఏమున్నది అనేది తెలుసుకోవాలి అనేటువంటి ఆలోచన మనస్సుకి రావాలి. ఆ బుద్ధి మీద పెట్టాలి. ఆ బుద్ధి జ్ఞానంతో నిశ్చయంగా తెలుసుకోగలుగుతుంది. ఇవన్నీ అలా ఆ రసాన్ని, ఈ సృష్టిలో ఉన్నటువంటి అమ్మ యొక్క రసమే ఇదే, చిదేక రసరూపిణి. చిత్తు యొక్క రసము అంటే ప్రకాశము, ప్రకాశమే జీవము, ఈ వెలుగు, ఈ సృష్టి అంతా కూడా అమ్మ యొక్క రసం అంటే అమ్మ యొక్క శక్తి. అందుకని చిదేక రస రూపిణి అని మనం ఇంతకుముందు తెలుసుకున్నాము. ఆ చిత్తులో ఉన్నటువంటి ఒకే ఒక్క రసము, వెలుగు, సారము అంతా కూడా సృష్టిగా వ్యక్తమైంది. అంటే ఇప్పుడు సృష్టి అంతా నిండి ఉన్నది అమ్మే. అటువంటి జ్ఞానము కలగాలి. ఎందుకంటే జీవుడు అవిద్య నుండి పుట్టాడు కనుక అజ్ఞానములో, మాయలో పడిపోతాడు. మావిలో నుండి పుట్టాడు, మావిలో నుంచి వచ్చాడు, తల్లకిందులుగా వచ్చాడు జీవుడు. ముందు తల కిందకు వచ్చింది అంటే తల్లకిందులుగా పుట్టాడు కనుక వీడికి అన్నీ తల్లకిందులుగానే అర్థమవుతాయి, కానీ సవ్యంగా ఏది అర్థం కాదు. లేనిది ఉన్నదనుకుంటాడు, అసలైన ఉన్నది లేదనుకుంటాడు. అలా ఆ వ్యతిరేకమైనటువంటి అవిద్యలో, అజ్ఞానములో పుట్టినటువంటి జీవుడు అజ్ఞానంలోనే మునిగిపోతున్నాడు, అజ్ఞానములోనే తిరుగుతున్నాడు, అనేక జన్మలు ఎత్తుతూ ఉన్నాడు. ఈ అజ్ఞానాన్ని తొలగించుకోవాలి అంటే జ్ఞానాన్ని పొందాలి. జ్ఞానాన్ని పొందాలి అంటే బుద్ధిని ఉపయోగించాలి. బుద్ధిని ఉపయోగించాలి అంటే మనస్సుని మరల్చాలి. ఈ విధంగా మనస్సుని మరల్చాలి అంటే మన వశం కాకపోతే అమ్మని మనము ఆశ్రయిస్తే, అమ్మా నా మనస్సు పరిపరి విధాలుగా బయటికే పోతోందమ్మా, దాన్ని లోపలికి తీసుకొచ్చి నువ్వే కూర్చోపెట్టాలమ్మా, నువ్వే కూర్చోపెట్టి నిన్ను తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని నాకు ఇవ్వాలమ్మా అని అమ్మని ప్రార్థిస్తే అమ్మ చక్కగా ఆ బుద్ధిని, జ్ఞానాన్ని మనకి ఇచ్చి తన దగ్గరికి చేర్చుకుంటుంది. అటువంటి మూల ప్రకృతి, సృష్టికి మూలమైనటువంటి ఆ ప్రకృతి వ్యక్తమైన తర్వాత సృష్టి అంతా నిండి ఉన్నటువంటి ఆ ప్రకృతికి మూలమైనటువంటి ఆ మూలా ప్రకృతికి మనము మంగళం పాడదాం.
సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే.